ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ వచనము యోబు స్నేహితుడైన ఎలీఫజు యోబుతో మాట్లాడతాడనమాట. ఆయన యోబును ప్రేరేపిస్తూ, నీవు దేవునితో గనక సరిగ్గా ఉంటే నీ ఆలోచనలు స్థిరమవుతాయి, నీ మార్గాలు వెలుగులో నడుస్తాయి అని చెప్తాడనమాట. నిజమే, దేవునితో నిజమైన సంబంధం ఉన్నప్పుడు మన ఆలోచనలు, నిర్ణయాలు దేవుని చిత్తానుసారముగా ఉంటాయి. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నం ఆయన చిత్తానికి లోబడినప్పుడు స్థిరంగా నిలుస్తుంది. మన ఆలోచనలు మాత్రమే కాదు, దేవుడు వాటిని స్థిరపరిచినప్పుడు అవి నిత్య ఫలితమిచ్చే నిర్ణయాలుగా మారిపోతాయి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా ఆలోచనలు నీ చిత్తానుసారంగా ఉండినట్లు మమ్మల్ని నడిపించండి. మేము ఆలోచించేది, చేసేది నీ సన్నిధిలో స్థిరముగా ఉండినట్లు మా మార్గాల్ని మీ వెలుగులో నడిపించండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబరు ఇక్కడ ఇవ్వబడింది స్క్రీన్ మీద, +965 9472 4454. మీరు నాకు ఫోన్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.